గణేష్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కానీ చాలామంది ప్రజలు చూసేది తెలంగాణ రాష్ట్రం వైపు. అటు ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ఫేమస్సో బాలాపూర్ లడ్డు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అసలు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూకి ఎందుకు అంత ప్రత్యేకత ఉంటుంది? దాదాపు 21 అడుగుల గణనాథునికి 21 కేజీల లడ్డూని ప్రతి ఏటా సమర్పిస్తూ ఉంటారు ఉమామహేశ్వరరావు. అసలు ఆ లడ్డూకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మనతో పాటు ఉమామహేశ్వరరావు ఉన్నారు. ప్రతి ఏటా కూడా లడ్డూని సమర్పించే అవకాశం మీకు దక్కింది, ఎలా అనిపిస్తుంది? అది కమిటీ వారు మనకిచ్చి అవకాశం అమ్మ. వాళ్ళ సపోర్టు, వాళ్ళు ఇచ్చే గౌరవం, హాస్పిటాలిటీ ఇవన్నీ నాకు బాగా నచ్చుతాయి. వాళ్ళు చేసే పూజలు, భజనలు మనకి విఐపి ట్రీట్మెంట్ కాదు, వివిఐపి ట్రీట్మెంట్. ఆ స్వామివారి ముందు కూర్చొని పూజలు నేను పాల్గొంటే ఫస్ట్ ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి ఇచ్చాను. నాకు తృప్తి అవ్వలేదు. తర్వాత స్టీల్ బౌల్లో, తర్వాత ఇత్తడి, తర్వాత వెండి, ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా బంగారం గిన్నెతో ఇవ్వాలని నా కోరిక. ఆ గణనాథుడికి లడ్డు సమర్పించినటువంటి ప్రతిసారి మీ మీద ఆశీస్సులు ఏ విధంగా ఉంటున్నాయి, ఎలా కలిసి వస్తుంది? ఆశీస్సులు అందరికీ ఉంటాయమ్మా. లడ్డు డోనరు, లడ్డు దాత అని అందరూ ఈ బాలాపూర్లో పిలుస్తూ ఉంటారు. అందరూ గుర్తుపడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అలాగే మాకు మా మనవలు పుట్టారు, అలాగే మా వ్యాపారాలు బాగున్నాయి. అలాగే ఆ లడ్డు ప్రసాదం కూడా నాకు వస్తుంది. అంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళకి సరిపోదా 20 కిలో, వాళ్ళకి ఒక 500 కిలోలు 1000 కిలోలు ఆర్డర్ ఇస్తారు. నాకు కూడా కొంత ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా అందులో తీసేసుకుంటాను కాబట్టి ఇస్తారు. అది పట్టుకెళ్ళి మేము స్థలాల్లో, పొలాల్లో, మా వ్యాపార సంస్థలో జల్లుతాం. నేను కొన్నది 1000 రూపాయల గజం అయితే 10,000 అయింది. 10,000 కొన్నది 1,00,000 అయింది. అంటే ఇప్పుడు గణనాథునికి లడ్డు సమర్పిస్తారు, ఆ తర్వాత మీరు ఆ లడ్డూని ఏ విధంగా తయారు చేస్తారు? ఎన్ని రోజులు ప్రాసెస్ ఉంటుంది? మేము ఒక రోజులో చేస్తామమ్మా. మాకు ఒక గంటలో చేయొచ్చు, కానీ ఒక రోజు ముందు చేస్తే డ్రై అయ్యి ఉంటుంది అనమాట. మనం తెచ్చేటప్పుడు ఊరేగింపుగా కదిలితే మెల్ట్ అయిపోతుంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఒక రోజు ముందుగా తెచ్చుకొని ఆరితే ఊరేగింపుగా తెస్తాం అనమాట. ఎక్కడ తయారు చేస్తారు? గుండ్ల పోచంపల్లిలో, కుంపల్లి దగ్గర. ఇంతకుముందు ఈసీఎల్లో చేసేవాళ్ళు. అది ఆ కిచెన్ సరిపోక పెద్దది పెట్టామన్నమాట. అక్కడ తయారు చేసి ఏసీ రూమ్లో తయారు చేస్తాం. ఒక మండపం పెడతాం అక్కడ స్వామివారి దగ్గర. మేము కూడా ఒక అయ్యగారిని పెట్టి, మా కుర్రోళ్ళు కూడా ఒక 5 మంది మాల ధరించి మా వాళ్ళందరూ పాల్గొని చేస్తామమ్మా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అంటే ఓన్లీ బాలాపూర్కి లడ్డుని ఇస్తూ ఉంటారా, ఇంకా ఎక్కడెక్కడికైనా? మా ఈసీఎల్లో సోమశేఖర్ రెడ్డి గారు పెడతారు అక్కడ. ఇంకా చాలా ఇక్కడే 2-3 చోట్ల ఇస్తుంటామమ్మా. వదలరు, పట్టుకుని తీసుకెళ్ళి పూజలు చేయించారు, లడ్డూలు నా చేత పెట్టింటారు. అది ఏంటంటే మన దగ్గర ఉన్నంతసేపు అది ఫుడ్ ఐటమ్ అమ్మ. ఆ స్వామివారి చేతిలోకి వెళ్ళి ప్రసాదంగా మారుతుంది. దానికి ఒక శక్తి ఉంటుంది అనమాట. అందులోనూ ఇక్కడ ఈ బాలాపూరు స్థల ప్రభావం అది. అయితే 15 సంవత్సరాల నుంచి కూడా లడ్డూని గణేషునికి సమర్పిస్తున్నాము. సమర్పించినప్పటి నుంచి అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడు అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి ఆ గణనాథునికి లడ్డూని సమర్పించే అవకాశం మాకు రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు లడ్డూ డోనర్ ఉమామహేశ్వరరావు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బాలాపూర్.